చేసి ఆయన బ్రహ్మాండంగా ఆయన వాణిని సమకూర్చడానికి విషయం ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చినప్పుడు ఇక ఆయన అంటుంటాడు, శివుడే నాలో పరకాయ ప్రవేశం చేసి అందరిలో ఇప్పుడు ఈ సినిమాల్లో దర్శకుడు కానీ నేను కానీ తమన్ గారు కానీ అందరిలో కూడా మొత్తం అందరిలో ఆ శివుడు పరకాయ ప్రవేశం చేసి మా అందరి చేత మా పనులు చేయించాడు. మొత్తం ఆ శివాజ్ఞ లేనిదే ఉంటుందంటారు. ఎగ్జాక్ట్లీ. 9 పాటలు మొన్న ప్రీ రిలీజ్లో చూస్తే అసలు ఒళ్ళు పులకరించిపోయిందండి. సిస్టర్స్, సౌందర్య సిస్టర్స్, గంగాధర్ గారు, గంగాధర్ శాస్త్రి గారు, తర్వాత ఆయన మన ఇప్పుడు మన శ్రేయ ఘోషల్ గారు కానివ్వండి, లేకపోతే ఐశ్వర్య కానివ్వండి, అందరూ చాలా అద్భుతంగా వాళ్ళ గాత్రాన్ని అనుభవించారు. అలాగే సాహిత్యం అద్భుతమైన సాహిత్యం. అక్కడ మన కాసర్ల శ్యామ్ గారు అయితేనేమి, లేకపోతే మన కళ్యాణ్ చక్రవర్తి గారు, ఇంకా శర్మ గారు, వాళ్ళంతా అద్భుతంగా సాహిత్యాన్ని వాళ్ళు పదాలన్నింటినీ, ఎందుకంటే ఇది పదాల యొక్క సమ్మేళనం. శివుడు అంటేనే అది ఒక తెలియని ఒక మనలోనే ఒక శివ తాండవం అన్నీ వింటుంటే అవన్నీ మనకి ఒక తెలియని ఒక వైబ్రేషన్ మనలోకి తీసుకొస్తుంది. సో అలా పదాలన్నింటినీ సమకూర్చి అంత అద్భుతంగా వాళ్ళు ఆ సాహిత్యం రచించడం జరిగింది. ఓకే బాల సార్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు రావణాసురుడు అహంకారాన్ని అణచడానికి శ్రీరామచంద్రమూర్తి వచ్చాడు అంటారు. అలాగే పాండవులతోటేమో కృష్ణుడు ఉన్నాడు. అలాగే నరసింహస్వామి అవతారంలో హిరణ్యకశిపుణ్ణి నాశనం చేశారు ప్రహ్లాదుడు భక్తితో. ఇప్పుడు మన భారతదేశం మీద ఒక ఈవిల్ లాంటి ఒక నెగటివిటీ వచ్చినప్పుడు మా ఇండియన్ సూపర్ హీరో అఖండానా, మీరు మా ఇండియన్ సూపర్ హీరో అని అంటున్నారు అందరూ. అవునండి. అంటే మెయిన్గా మనకి మన సనాతన హైందవ ధర్మం దాని మీద, అంటే మొదటి భాగంలో పిల్లల జోలికి ఎవరు వచ్చినా, అంటే పిల్లలు దేవుళ్ళతో సమానం అంటాం. అలాగే లేకపోతే ధర్మం జోలికి ఎవరు వచ్చినా, ప్రకృతి జోలికి ఎవరు వచ్చినా ఆ భగవంతుడే పోతాడని మనుషులు పూని ఒక దీనిగా వాడుకుంటాడు, ఒక ఆయుధంలాగా వాడుకుంటాడు ఆ భగవంతుడే అన్నది మనం చూపించాం. అఖండలో ఒక పరికరంగా వాడుకుంటాడని. ఇందులో మన ముఖ్యంగా సనాతన హైందవ ధర్మం అంటే ఏంటి చాలామంది అంటుంటారు, మాట్లాడుతుంటారు సనాతన హైందవ ధర్మం అని. చాలామంది మన వాళ్ళకి అర్థం కాదు సనాతన హైందవ ధర్మం అంటే ఏంటో. సో దాన్ని ఎంతో, అంటే సినిమా అన్నది ఒక మనిషి తన దైనందిన కార్యకలాపాలలో సతమతమవుతూ ఈ వస్త్రాలు అన్న అవసరాలతో పాటు ఈ సినిమాను కూడా ఒక సాధనంగా ఎంచుకున్నాడు మనిషి. అప్పుడు మనం ఆలోచించాలి సినిమా అంటే ఏంటి, సినిమా వల్ల మనం ఎలా ఎటువంటి సినిమాలు తీయాలి అన్నది అటు నిర్మాతలు కానీ దర్శకులు కానీ నటులు కానీ ఆలోచించాలి ఎటువంటి సినిమాను మనం ఇవ్వాలని. సో అటువంటి సనాతన ధర్మం మనం ఇప్పుడు జరుగుతుంటే ఈ సినిమాలో తాకతాళీయం ఈ సినిమా కాకతాళీయమో యాదృచ్ఛికమో మొదలుపెట్టిన దగ్గర నుంచి మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏవైతే ఈ సినిమాలో పొంచి పెట్టామో అవన్నీ కూడా త్వరత జరిగినాయి కళ్ళ ముందు. అది విశేషం. సో ఇప్పుడు హైందవ ధర్మం అంటే ఏంటి, దాని యొక్క శక్తి, దాని యొక్క గౌరవం, దాని యొక్క పరాక్రమం ఏంటి అన్నది. దాని తర్వాత మన సనాతన హైందవ ధర్మానికి మూలాలైన సత్యం కోసం పోరాడాలి, ధర్మంగా మనం జీవించాలి, లేకపోతే అన్యాయం ముందు మనం తల వంచకూడదు, ఇవన్నీ. సో చాలా అది నేను చెప్పినట్టు యాదృచ్ఛికమో కాకతాళీయమో. సినిమా షూటింగ్ మొదలుపెట్టి మాకు తెలుసా ముందు మేము ఏదైనా బ్రహ్మంగారమా లేకపోతే నాస్ట్రాడామస్మా ముందే ఇట్లాంటి జరుగుతాయని చెప్పడానికి, లేకపోతే తీయడానికి, సినిమాలు పొందుపరచడానికి. సో మేము మొదలుపెట్టాక అన్నీ జరిగినాయి. ఇప్పుడు మొన్న ఇక్కడ కాశ్మీరు గుల్మార్గ్లో అయితే జరిగింది, అవన్నీ మేము ముందే షూట్ చేసాము ఇక్కడ ఈ సినిమాలు, త్వరత జరిగినాయి అవన్నీ. సో అలా ఇది కాస్మిక్ దేనికైనా అదే శివుడాజ్ఞ లేనిదే ఇంతకుముందు అనుకున్నాం చేమ కూడా కుట్టదు అన్నట్టు ఆయన మమ్మల్ని అందరిని ఎంచుకున్నాడు. ఆయన పరికరాలుగా మమ్మల్ని అందరిని ఎంచుకుని ఇటువంటి సినిమాని తీసి ప్రజలకు అందించండి, ఒక మంచి సందేశాన్ని, మన సనాతన హైందవ ధర్మాన్ని ఏంటన్నది భవిష్యత్ తరాలకు
తెలిసేలా దాని ప్రచారం చేయమని మాకు ఈ సినిమాని మాకు అప్పగించినట్టుగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా. సంయుక్త అందమైన రూపమే కాదు, హావభావాలు కూడా ప్రకటించడం. అండ్ ఈ సినిమాలో మీ పాత్ర ఏదైతే ఉందో మహిళలకి సంబంధించి కానీ వాళ్ళని ఇన్స్పైర్ చేసే పాత్ర లాంటిదా, లేదా ఆ యాంగిల్లో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? నో, అది ఉందని పాట రిలీజ్ చేసాం మన సాంగ్ బ్రహ్మాండంగా. సో అదేమి ఐటమ్ సాంగ్ ఏం కాదు, అది మామూలుగా ఇంతకుముందు సినిమాల్లో కూడా నేను చేసే సినిమాల్లో ఉన్నాయి, కానీ ఇది అటువంటి ఐటమ్ సాంగ్ కాదు. ఇది ఒక సందర్భానుచితంగా ఆ సినిమాలో వచ్చే ఒక మంచి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక పుట్టినరోజు పండుగ జరుగుతున్న సందర్భంగా వచ్చే పాట అది. ఇది డైరెక్టర్ గారు ఎలా రాశారంటే, నా క్యారెక్టర్ గురించి నేను ఏమైనా చెప్తే అది స్టోరీ లైన్ నేను చెప్పాలి. ఓకే, అది ఇలా అవుతుంది ఇలా అవుతుంది ఈ సీక్వెన్స్. సో నాకు ఒకటేంటంటే మై క్యారెక్టర్ విల్ కమ్ ఇన్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఇన్ దిస్ ఫిల్మ్. సో కొంచెం సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఐఎమ్ లుకింగ్ ఫర్ హిస్ ఎక్స్ప్రెషన్ బికాస్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్ స్టోరీలో ఉన్నది. కానీ ఒక సర్ప్రైజింగ్ మూమెంట్లో ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ లాగా మై క్యారెక్టర్ విల్ కమ్ అండ్ విల్ బీ వెరీ డిఫరెంట్. నేను ఇలా ఒక క్యారెక్టర్ ఇట్లాంటి ఒక సీక్వెన్స్ నేను ఇప్పటివరకు నేను చేయలేదు. అబ్సల్యూట్లీ. ఇలాంటి సినిమాల్లో కొంచెం డివైన్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఏమైనా రెఫరెన్సెస్ తీసుకోవడం, హోంవర్క్ చేయడం లాంటివి జరిగిందా? No, fortunately, I don't have to do any extra homework for something related to this. I mean, because that's something that's part of my life. So just because I'm doing a film, I don't have to do an extra homework because this is part of my life. ఇప్పుడు నేను వేరే ఏమైనా ఒక పోలీస్ క్యారెక్టర్ అట్లాంటి ఏమైనా చేయాలంటే నేను హోంవర్క్ చేయాలి దాన్ని బట్టి. బట్ దిస్ ఇస్ లైక్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ దిస్ మూవీ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యేప్పుడు ఐ వాజ్ జస్ట్ ఎంట్రింగ్ తెలుగు సినిమా. సో మనం కొంచెం అలా ఆలోచిస్తే విల్ బీ లైక్ పెద్ద హిట్ అని తెలుసు అప్పట్లో. అండ్ వెన్ వీ నో దట్ ఆ హైప్ ఆ టైంలో రిలీజ్ అయిన తర్వాత ఆ హైప్ అవన్నీ చూసి మనం అనుకోలేం కదా, కొన్ని యూనో ఇయర్స్ తర్వాత మనకు కూడా ఇది సెకండ్ పార్ట్ వస్తే మనకి ఒక క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఉంటుంది, విల్ నాట్ థింక్ ఆల్ దాట్. సో అలా ఆలోచిస్తే దట్ ఇన్ ద బిగ్గర్ పిక్చర్ ఇట్ ఆల్ ఫీల్స్ గుడ్ అండ్ నైస్. ఎగ్జాక్ట్లీ, ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్. ఫస్ట్ చూసినప్పుడు అఖండ చూసినప్పటికే అందరికీ అసలు ఒక యూఫోరిక్ మూమెంట్ వచ్చేసింది సార్ని చూసి. అవును, సెకండ్ పార్ట్లో నేను ఉంటానని మీకు అనిపించింది అప్పుడు? అసలు ఎలా మనం ఆలోచన కూడా లేదు. సి సో ఇట్ వాజ్ అ సర్ప్రైజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాకు ఈ కాల్ ఈ క్యారెక్టర్ ఎలా యాడ్ చేశారు, బికాస్ ఇన్ ద ఫస్ట్ పార్ట్ దేర్ ఇస్ అ డిఫరెంట్ హీరోయిన్ and then how that is transitioning. So we are not paired in this movie. So I play a very important character. సో ఆ క్యారెక్టర్ని ఈ స్టోరీలో ఎలా బ్లెండ్ చేశారు ఇవన్నీ చాలా ఉన్నాయి ఈ మూవీలో. ఐ వాంటెడ్ టు ఆస్క్, మనకి దేవుళ్ళ కథలు ఇవన్నీ తెలియాలంటే అమ్మ నానమ్మ అమ్మమ్మలు వీళ్ళే చెప్తారు, మీకు అలా ఎవరైనా చెప్తారు? ఓకే, సో మా చిన్నప్పుడు మా తాతగారు యూస్ టు టెల్ మీ స్టోరీస్. కానీ మా అమ్మమ్మకి ఒక్కటే ఒక స్టోరీ తెలుసు, హిరణ్యకశిపు. సో షీ యూస్ టు డూ దిస్. ఎప్పుడు నేను అడిగినా బట్ ఐ యూస్ టు హ్యావ్ లిసన్ టు దట్, ఐమ్ నాట్ ఎక్సాజరేటింగ్, సమ్ 500 times. అదే కదా, అదే కదా. She only knows one poem she used to tell me, and this Prahaladudu, and then she used to make that into a child, అంటే ఒక చిన్న పిల్ల. నేను చిన్నప్పుడు how she used to say is in the story they'll ask, no, is he inside this pillar? Then so my amma used to be it like, is he there in the fan? Yeah. Is your God there in the fan? So ala marchkuni she used to tell that story anamata. But my grandfather used to tell me a lot of story, but other than that I used to read a lot. అందుకే ఈ రోజుకి చూడు భలే గుర్తుండిపోయింది, ఫ్యాన్ చూసినప్పుడు హిరణ్యకశిపుడు గుర్తొస్తాడు. No, not that. Other than that also I have read Mahabharata, so I read it on my own. అమేజింగ్. ఆవిడికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ బాగా పర్యటిస్తూ ఉంటుంది. ఈ ఏవైతే ఈ క్షేత్రాలు ఉన్నాయో పుణ్యక్షేత్రాలు ఇవన్నీ వెరీ రిలీజియస్ యు ఆర్ అండ్